అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వాదోపవాదనలు జరిగాయి. దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం చూస్తుంటే మళ్ళీ వైఎస్ జగన్‌కి ఈ కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అంతకుముందు సుప్రీంకోర్టుకి సీబీఐ ఈ యొక్క హత్యకు సంబంధించి విచారణ మొత్తం పూర్తయింది అని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టుకి తెలియజేసిన పరిస్థితి. దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే పిటిషనర్ వైఎస్ సునీతారెడ్డి ఈ యొక్క కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆవిడ ఈ కేసులో చాలామంది వ్యక్తుల ప్రమేయం ఉంది, ఇంకా వాళ్ళ యొక్క పాత్రని తేల్చాల్సి ఉంది అని కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించే ఎవరైతే పిటిషనర్ వైఎస్ సునీతారెడ్డి అక్కడ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. మళ్ళీ ఈ యొక్క ఈ కేసుకు సంబంధించి కొంతమంది పాత్రలు ఏదైతే ఉన్నాయో అనుమానాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఆ వివరాలు ఏదైతే ఉన్నాయో అవి తేల్చాల్సిన విషయం ఉంది అని చెప్పి కూడా ఆవిడ దీనికి సంబంధించి ఒక పిటిషన్ వేశారు. దీనికి సంబంధించే సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. ఈ వాదనలకు సంబంధించి వైఎస్ సునీతారెడ్డి తరపున సిద్ధార్థ లూద్రా ఎవరైతే ఉన్నారో ఆయన వాదనలు వినిపించారు. దాంతోపాటు సిబిఐ తరపున ఎవరైతే సోలిసిటర్ జనరల్ ఆయన ఎస్వి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ కాదు, ఎవరైతే కింది కోర్టుకి సంబంధించి మీరు ఎక్కడైతే కేసు నడుస్తుందో అక్కడ మీరు పిటిషన్ వేయండి. దానికి సంబంధించి ఆ పిటిషనర్ దీన్ని 2 వారాల్లో కూడా అక్కడ పిటిషన్ వేయాలి. దాంతోపాటు 8 వారాల్లోపు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందో దానికి సంబంధించి వాళ్ళ యొక్క పాత్రలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిగ్గు తేల్చాలి అని చెప్పి కూడా సిబిఐని ఆదేశించింది. సిబిఐ కూడా ఒకవేళ సుప్రీంకోర్టు మీరు ఏదైతే ఉందో మీరు యొక్క ఆదేశాలు ఇస్తే ఈ కేసుకు సంబంధించి మిగతా విచారణ చేయమని చెప్పి ఫర్దర్ విచారణ కోసం ఈ యొక్క ఆదేశాలు ఇస్తే మేము ముందుకెళ్తామని కూడా సిబిఐ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఏదైతే సిబిఐ కోర్టులో దీనికి సంబంధించి 2 వారాల్లోపు పిటిషనర్ అయితే ఉన్నారో ఆవిడ దీనికి సంబంధించి పిటిషన్ వేయాలి. దాని తర్వాత 8 వారాల్లోపు మిగతా వాళ్ళ యొక్క పాత్రని ఏదైతే ఉందో తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు తన యొక్క ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు సిద్ధార్థ లూద్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు కొంతమంది ముందస్తు బెయిల్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా ఆయన వాదించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు మిగతా వాళ్ళు శివశంకర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు గారు రెగ్యులర్ బెయిల్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూస్తే సిబిఐ అంతకుముందు దీనికి సంబంధించి మొత్తం విచారణ పూర్తయిందని చెప్పిన తర్వాత కూడా వైఎస్ వివేక కూతురు ఎవరైతే ఉన్నారో వైఎస్ సునీత దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది పాత్ర ఉంది, ఈ పాత్రని తేల్చాలి అని చెప్పి కూడా ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళటం కూడా చర్చనీయాంశం అవుతుంది. దీనికి సంబంధించి నిజంగా ఇటు తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ కేసు ఆయన వైపే వస్తుందా అంటే నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించే అసలు ఏం జరిగింది సుప్రీంకోర్టులో అనే దాని మీద ఒకసారి మనం చూసినట్టయితే వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. దానికి సంబంధించే ఈరోజు వాదనలు జరిగాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ దివంగత నాయకుడు వైఎస్ వివేక హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు ఏదైతే ఉందో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. సిబిఐ దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టు ఏదైతే సిబిఐ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి సునీతకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఉందో సూచించింది. దీనికి సంబంధించే 2 వారాల్లోగా పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఆవిడకి మీరు చేసుకోవచ్చు పిటిషన్ అని చెప్పి పిటిషన్ దాఖలు చేసిన 8 వారాల్లో నిర్ణయం ప్రకటించాలని చెప్పి కూడా ట్రయల్ కోర్టుని ఆదేశించింది సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు. జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం
ఏదైతే ఉన్నాయో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. సిబిఐ తదుపరి దర్యాప్తు ఏదైతే ఉందో కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు కూడా అన్ని బెయిల్స్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. దానికి బెయిల్ పిటిషన్ సంబంధించి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అంటే మంగళవారం నాడు వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోర్టుకు సిబిఐ తెలిపింది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలిస్తే తాము దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పి సిబిఐ పేర్కొంది. సిబిఐ అభిప్రాయాన్ని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు. దాంతోపాటు వైఎస్ వివేక హత్య కేసు సుప్రీంకోర్టు నిజంగా కీలక నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. నిజంగా చూసుకున్నట్టయితే దీని తర్వాత అసలు ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి అవ్వచ్చు, దాంతోపాటు శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా బెయిల్ మీద ఉన్న పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి సిద్ధార్థ లూథ్రా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కేసుకు సంబంధించి బెయిల్స్ కూడా రద్దు చేయాలి అని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు దానికి సంబంధించి గడువు కొంత తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. నిజంగా చూస్తే టోటల్గా ఈ యొక్క కేసు ఏదైతే ఉందో అందరూ అనుకున్నారు సిబిఐకి దీనికి సంబంధించి మొత్తం మేము దీనికి సంబంధించి దర్యాప్తు చేశాము, దర్యాప్తు మొత్తం పూర్తయిందని చెప్పి కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి ఈ యొక్క దర్యాప్తు సంబంధించి మొత్తం విచారణ ఎలా జరిగింది ఏంటని కూడా వాళ్ళు సమర్పించిన తర్వాత ఎవరైతే పిటిషనర్ మళ్ళీ వైఎస్ సునీత మళ్ళీ మాకు దర్యాప్తు కావాలి, ఇంకా కొంతమంది యొక్క పాత్ర ఉందని చెప్పి కూడా ఆవిడ మాట్లాడిన తర్వాత, ఆవిడ అనుమానాన్ని వ్యక్తం చేసిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వటం, మళ్ళీ దీని దర్యాప్తుని కొనసాగించేందుకు ఏదైతే సిబిఐ తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో మళ్ళీ ఈ కేసు మొత్తం ఇటు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే మళ్ళీ రాబోతుందా? వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఈ హత్యకు సంబంధించి మళ్ళీ వైఎస్ అవినాష్ యొక్క బెయిల్ క్యాన్సిల్ కాబోతుందా? మిగతా వాళ్ళ యొక్క బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. చూడాలి ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా ఏం జరగబోతుందో. నిజంగా వైఎస్ సునీత ఎవరైతే తమ యొక్క అనుమానం ఉన్నట్లు, మిగతా వాళ్ళ పాత్రలు ఉన్నట్టు ఆవిడ అనుమానిస్తున్నట్టుగా మిగతా యొక్క పాత్రలు నిజంగా దీంట్లో ఉన్నట్టు తేలనుందా? లేకపోతే ఏదైతే సిబిఐ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు ఏదైతే అదే ఫైనల్ కాబోతుందా అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.